నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు వరకోలు కనకయ్య. ఓకే, వీళ్ళు ఏం పని చేస్తారు? మార్కెట్లో గుమస్తా పని చేస్తా. గుమస్తా అంటే ఏంటి? సేటా? రాసుడు జీతం. జీతమే అంటే మంచిగా వస్తుంది కదా జీతం? రోజు కూలి రోజు 500, 800, 1000 ఇంతే ఇస్తాడు మాకు మా సేటు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? 120 రోజులు దాటి పరిపాలన మంచిగానే ఉన్నది, కానీ సెంట్రల్ లో ఒక బీజేపీ ఉండాలి. స్టేట్ లో రేవంత్ రెడ్డి పక్కా మంచోడే. సెంట్రల్ లో బీజేపీ ఉండాలని ఆయనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా సెంట్రల్ లో అవకాశం ఇచ్చినాం, కానీ ఈసారి కూడా ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే జర మనకు ఇబ్బంది ఉన్నది సెంట్రల్తో ఇబ్బంది ఉన్నట్టే, కానీ ఆయన కూడా మనకు సెంట్రల్లో పని చేస్తుండే కదా. ఇప్పుడు కావాలంటే రోడ్లు అది ఇది అన్ని శాంక్షన్ చేస్తుండే కదా మోదీ కూడా. రేవంత్ రెడ్డి మన బాయి అట్లా ఇట్లా అని మొన్న మాట్లాడిపోయిండు కదా. దాని దిక్కెళ్ళి రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా చేస్తుంటూ సెంట్రల్లో ఆయన ఉంటేనే ఆయన కూడా మంచిగా ఉంటుంది. జర మనకు ముస్లిమ్స్తోని దాళ్ళతోని వీళ్ళతోని జర గడబడి లేకుండా నడుస్తుంది మోదీ ఉంటే. ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాలనుకున్నాం. అక్కడ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, ఎందుకు మార్పు? అవకాశం ఇచ్చినా కూడా 3వసారి కూడా ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే ఆయనకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, దేశం గురించి సేవ చేస్తుండు. కేసీఆర్కి ఇచ్చిన 2 సార్లు అవకాశం, కానీ బిడ్డో దిక్కువా, కొడుకో దిక్కువా, అల్లుడో దిక్కువా, అందరూ దిక్కుపోయి మళ్ళా 3-4 నవ్వటారా పరిశాన్. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కదా, ఆయన చేసుకున్నాడు గట్ల. నాది టీఆర్ఎస్ఏ, కానీ అనుభవం తర్వాత తెలుస్తుంది కథ. నాది టీఆర్ఎస్ఏ, కేసీఆర్ అంటే కోసుకుంటా, కానీ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి మంచిగానే పోయిండు అనిపిస్తుంది ఇప్పటి పరిస్థితిని బట్టి. కాబట్టి అందరు దూరం అవుతారు, అంతే అందరు దూరం అవుతారు గట్లా. ఏమన్నా మిగులుతుందా ఎంపీ ఎలక్షన్ తర్వాత? ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కు ఒక్కటి కూడా వచ్చుడు కష్టమే అనిపిస్తుంది. టీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చుడు కష్టమే అనిపిస్తుంది, ఎంపీ సీటు. అంతే, ఒక్కటి కూడా నమ్మకం తక్కువ అనిపిస్తుంది. మొత్తం తిరుగుతున్నాం, ఎందుకంటే మాకు మార్కెట్లో కూరగాయల అమ్మేటోళ్ళు ప్రతి ఒక్క జిల్లా నుంచి వస్తారు కదా, అందరినీ సర్వే చేస్తున్నా. ఏమంటారు నువ్వు సర్వే? ఇప్పుడు సర్వేల కంటే పెద్ద సర్వే నీదే. అదే ఏమంటారు అంటే ఈసారి బీజేపీకి వేద్దాం సెంట్రల్ లో అంటున్నారు ప్రతి ఒక్కడు. కాంగ్రెస్ కొంత కాంగ్రెస్ ఉన్నది కానీ తక్కువ అనిపిస్తుంది ఈసారి. 3 అభ్యర్థులు ఉన్నారు తెలుసా? ఈటల రాజేందర్, రాగి లక్ష్మారెడ్డి, ఇంకొక ఆయన ఎవరే, పట్నం సుంటా మహేందర్ రెడ్డి. 3 అభ్యర్థులు. 3లో నీకు ఎవరు తెలుసే? ఈటల రాజేందరే ఎరకలేదు. ఈటల రాజేందర్ కానీ కమలం పువ్వు గుర్తు. మోదీ గురించే ఇక్కడ ఉన్నోళ్ళు లంగ కావచ్చు, దొంగ కావచ్చు, కానీ మోదీ ముఖం చూసేసుడు వీళ్ళకు. అంతే డిసైడ్ అయిపోయాను. మార్కెట్లో కూడా చాలా వరకు మారినరు. రూపాయల 90% బీజేపీ అంటారు, 10% కాంగ్రెస్. ఏమంటే ఈటల హుజరాబాద్ నుంచి వచ్చిండు, ఆమె తాండూరు నుంచి రాని ఈటల రాజీవ్ గాంధీ ఇక్కడ నుంచి వస్తే మన మెదక్లో గెలిపించినాం ఇందిరాగాంధీని. గట్లంటే ఎట్లనే ఈ ఈటల హుజరాబాద్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినా ఏం కాదు. బీజేపీ మల్కాజ్గిరి నియోజకవర్గం మాత్రం బీజేపీ పక్కా రాసి పెట్టుకో. ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ కమస్కం 8 వస్తుండొచ్చు భయ్, 8-7 పక్కా. ఎక్కడ వస్తాయి? 8 చెవెల్ వస్తుంది, ఇక్కడ కరీంనగర్ బండి సంజయ్, మల్కాజ్గిరి ఈడ, సికింద్రాబాద్ ఈయనే, ఇక ఆదిలాబాద్ అక్కడక్కడ ఒకటి వస్తుండొచ్చు. మళ్ళీ ఇక అన్ని అంటే సర్వే చేయలేం, కానీ ఇక్కడిక్కడికి మాత్రం మనకు గుర్తు. అందరు వస్తారు నీ దగ్గరికి, ఇక్కడికి అందరు వస్తారు, అన్ని రాష్ట్రాలలో వస్తారు. ఎక్కువ శాతం మాత్రం 50-50 ఉండొచ్చు టీఆర్ఎస్ తీసేసుకుంటే. టీఆర్ఎస్ ఒక్కటి కూడా వచ్చే పొజిషన్ కనబడతలేదు ఇప్పటి పరిస్థితిని బట్టి. కానీ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లో పనిచేసారు కాబట్టి ఆ పార్టీ కనుమరుగా అయిపోతా ఉంటే బాధ అనిపిస్తలేదు? బాధ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఒక అందుకు పోతే కూడా కొత్త రక్తం వచ్చింది, కానీ యువ రక్తం రేవంత్ రెడ్డి. చూద్దాం, కొన్ని రోజులు ఇది కూడా చూద్దాం. ఇప్పుడు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచి పనులే అయినాయి. ఎవరో తినేటోళ్ళు తిన్నారు, చేసేటోళ్ళు చేసారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా చేసింది చాలా వరకు. అప్పుడు కూడా ఇందిరమ్మిన్లని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని వాళ్ళని మారుస్తున్నారు. రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని కేసీఆర్ కూడా మార్చలేకపోయిండు. మళ్ళా వాళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు, చేయరని కాదు. ఇక్కడ సొంత ఇక్కడ ప్రాపర్ ఇక్కడ తిరుమలగిరి అంటే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి. అవును. అవునా? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసారన్న? మొన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వేసారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇక 4 రోజులు టైం ఉందన్న. ఈసారి ఎవరికి కోట అనుకుంటారు? ఇక్కడైతే ఈటల రాజేంద్ర ప్రసాద్ బీజేపీ అనుకుంటారు. అవునా? ఎందుకన్నా బీజేపీకి ఎందుకు? బీజేపీ ఎందుకంటే కేంద్రంలో బీజేపీది బాగుందని అంటున్నారు. దానివల్ల కేంద్రంలోకి బీజేపీని ఈటల రాజేందర్కే బీజేపీ చేయాలని అనుకుంటున్నారు. అంటే అందరూ బీజేపీ ఉండాలని అంటారు కాబట్టి మీరు బీజేపీ అంటారా? లేకపోతే లేదు, అలాగని లేదు. మా తిరుమలగిరి కూడా అంతే ఉన్నది. ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, కిరాణా కొట్టోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా బీజేపీనే అంటారు. తిరుగుతురా ప్రచారానికి వస్తురా అందరూ? వచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎవరో తెలుసు? ఈటల రాజేందర్, పట్నం సుంతా మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి, వీళ్ళు కూడా 2 తెలుసా మీకు?
లేదు వాళ్ళు తెలుసు కానీ మామూలుగా మాకు ఈటెల రాజేంద్ర ప్రసాద్ అన్నది అనుభవం మా ఏరియాకి. ఇప్పుడు కిరాణా కొట్లు కానీ స్టోర్లు కానీ ఇలా మా ఇటు మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా బీజేపీ అని అనుకుంటున్నాను. అంటే మూడోసారి కూడా మోదీ ఉండాలంటారా? మోడీ ఉండాలి. మార్పు కోరుకుంటే ఏమవుతారు? 2 సార్లు మార్పు కోరుకుంటాం అంటే కాంగ్రెస్ చూస్తారు. ఇప్పుడు ఒకటోటి కాంగ్రెస్ అధికారం ఇచ్చారు, ఒకటోటి చేసుకొస్తుంది. చూస్తే దాన్ని ఎలా ఉందో చూసి నెక్స్ట్ కూడా దానికే ఇస్తారు. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడు వచ్చింది కదా రన్నింగ్లోకి. చూడాలి ఒకటొకటి చేసుకొస్తాడా, అన్న పథకాలు అన్నీ చేస్తాడా చూడాలి. బీజేపీ అయితే నేషనల్ కాబట్టి ఇక ఏంటంటే ఏదైనా కేంద్రంలో నేషనల్ ఉంది కాబట్టి అట్లా అని దాన్ని బీజేపీ అని అనుకుంటున్నాను. ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? 120 రోజులు దాటింది కదా. రేవంత్ రెడ్డి పర్లేదు, బాగానే చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఇప్పుడైతే గ్యారంటీలు ఒకటొకటి చేసుకొస్తుండు. పథకాలు అయితే బాగానే ఉన్నాయంటు. అది కంటిన్యూ అయితే ఇక మళ్ళీ కాంగ్రెసే, ఏముండదు మళ్ళీ. ఇప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? అట్లా మళ్ళీ టీఆర్ఎస్ అయిపోయినట్టే. ఇది కాదు మంచిగా చేసి ఇప్పుడు పథకాలు చెప్పిండు, అవన్నీ కూడా ఈ టయానికి ఆ టయానికి పథకాలు అందరికి జనాలకు అందజేసి చేస్తే మళ్ళీ వాళ్ళే ఉంటారు, కాంగ్రెసే ఉంటుంది. మధ్యలో మళ్ళీ అట్లా ఏమన్నా అయిందంటే నమ్మకం ఉండదు అంతే. ఓకే. మీ ఓటు అయితే బీజేపీ. పెద్దనా ఆటో నడుపుతారా మీరు? ఎంత ఎంత చేస్తారా రోజు? డైలీ ఒక 12-13 చేసి ఒక 200-300 గ్యాస్ పోయాలా, మళ్ళీ కిరాయి 300 ఇవ్వాలా, అంతే కదా. అది కూడా మార్కెట్లో చేస్తున్నా, అందుకే కారోబార్ అవుతుంది మాది. అంతకుముందుకి ఎంత వస్తుండే? అంతకుముందుగా 2500, 3000 కూడా చేసేవాళ్ళు మనుషులు. మేము ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది అవుతుందా? ఫ్రీ బస్ ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ అవుతుంది. మీ యూనియన్ కలిసిరుగా? మన సీఎం గారు ఒక రేవంత్ రెడ్డి సార్ కొంచెం కిరాయి తక్కువ చేస్తే పర్లేదు, కానీ మొత్తంకు ఫ్రీ చేసిండు కదా. ఒక్క లేడీస్ ఎక్కలేదు ఆటోలో, నిజం చెప్తున్నా. ఇప్పుడు మీ యూనియన్ వాళ్ళు ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు జర ఒక్కొక్కరు. మీరు యూనియన్ వాళ్ళు ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు కదా, మీకు ఏదో సంవత్సరానికి ఎంతో వేస్తా అని చెప్పిండు కదా. ఏం ఒక్క రూపాయి కూడా వేయలే. అవి అన్నీ వదిలేయండి. లేడీస్కు బస్ ఫ్రీ చేసిండు కదా, అది చాలా తప్పు. మా రేవంత్ రెడ్డి సార్కు నేను దండం పెడుతున్నా, కొంచెం కిరాయి తగ్గియాలా. అది ఒక న్యాయం, కానీ మొత్తం ఫ్రీ చేస్తే మా ఆటోలో ఎవరు ఎక్కుతారు చెప్పండి. ఓకే. ఎవరికి వేసిరా మొన్న ఓటు ఎవరికి వేసినా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో? కాంగ్రెస్కి వేసినా. ఎందుకు వేసినాం అంటే పెద్ద పెద్ద మాట అన్ని లీడర్లు, నేను అందరికీ దండం పెడుతున్నా ఇక్కడ కెమెరా ముందు. అందరు ఒక పెద్ద పెద్ద మాట్లాడుతారు, మేము ఇది చేస్తాం, మీ గురించి ఆటో వాళ్ళ గురించి ఇది చేస్తా అది చేస్తా, ఎవరి గురించి బోలానారేమే చెప్తున్నా కదా. కిరాయి కూడా వెళ్తలేదు, 300 కిరాయాల ఈ ఆటోకు, డక్కు ఆటోకు 300 కిరాయి. ఈఎంఐ కూడా కట్టుకోవాలి కదా, నెలకు ఈఎంఐలు కూడా కట్టుకోవాలి. అది కూడా ఎట్లా వెళ్తుంది? సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఇగో కాంగ్రెస్కు దండం పెడుతున్నాం, ఈ 2 చేతితో దండం పెడతాను కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి సార్ గారు నీకు దండం పెడుతున్నా, నువ్వు ఇంకొకసారి ఒక డైలాగ్ చెయ్యి, ఆటో వాళ్ళ గురించి ఏమన్నా చేస్తా చెప్పు, అప్పుడు మేము నీకు ఇస్తా. లేకపోతే ఎవరన్నా మా కేసీఆర్ గారు చాలా మంచివి. కేసీఆర్ నంబర్ 1 ఉండే, నిజం చెప్తున్నా. కేసీఆర్ ఏమంటున్నాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, సెంట్రల్ సంబంధించి ఎలక్షన్స్, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సెంటర్కు అంటే కాంగ్రెస్ వద్దు, దండం పెడుతున్నా కాంగ్రెస్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీ. మళ్ళీ ఇంకేంది తెలుసా ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు తెలుసా? నాకు ఏం తెలియదు, కానీ ఖాళీ మోదీ సార్ అది దేవుడు మాకు, అంతే. ఎందుకే మోదీ అంటే ఎందుకు అంత ప్రేమ? మోదీ అంటే ప్రేమ అంటే మోదీ మన దేశంది పేరు మొత్తం వరల్డ్లో, ఈ యూనివర్స్లో మొత్తం మన దేశంది పేరు వచ్చింది అంటే మోదీ గురించి. మోదీ మంచి పని చేసిండు, మన దేశం గురించి మోదీ మంచి పని చేసిండు. వి లవ్ మోదీ, అంతే. అందుకే ఆయన కోటేద్దాం అనుకుంటారా? కంపల్సరీ 100%. ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేదా? ఏంది? ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళతో సంబంధం లేదా? దీని గురించి సంబంధం మనకు. ఇప్పుడు అభ్యర్థులను కూడా చూడాలి కానీ, ఎవరు ఉన్నారు అభ్యర్థి అని వాళ్ళని కూడా చూడాలి. అట్లా కాదురా, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు సైడ్ నుంచి నువ్వు మధ్యలో మాట్లాడద్దు. మోదీ అంటే ఈ దేశం ఖాళీ మన స్టేట్ గురించి కాదు, మన దేశం గురించి. ఒక రాజు మంచి అంటే రాజకీయం చూస్తున్నాడు. మన దేశం పేరు ప్రపంచంలో వచ్చేసింది, మన భారతదేశంలో. నేను దుబాయ్ పోయి వచ్చిన, ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అడుగు ఎవరికన్నా అడుగు, ఇక్కడ 1 సంవత్సరం అవుతుంది నేను దుబాయ్ నుంచి. దుబాయ్లో ఒక టైంలో ఏం లేకుండే, ఇండియా నుంచి వచ్చిండు, వీడు అట్లా. ఇప్పుడు దుబాయ్లో నేను 3 years ఉండి వచ్చిన. దుబాయ్లో మన పేరు ఎట్లా ఉంది అంటే, ఒరే
మీ రాజు మోదీ కదా, ఆ పేరు వచ్చింది. మన దేశంకు ఆ పేరు వచ్చింది. ఓకే. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో మనం మూడు పెద్ద పెద్ద గుడిలు కట్టినాం. ఎవరు? మీరు నమస్తేనా? అన్న నమస్తే. మనదేనా షాపు? అవునా మనది. ఎంత అవుతుందన్న డైలీ కౌంటర్? వస్తుంది రోజు ఒక 800-1000 రూపాయలు వస్తుంది అన్న. 800-1000 రూపాయలు వస్తే ఏం మిగులుతాయి అన్న? కిరాయికి పోతాయి కదా? మిగతాలేవు. 25 ఏళ్ళ షాప్ పెట్టి నేను బతికేది ఉండదు, అన్నీ ఉన్నది. అంటే అన్ని మెకానిక్ అన్నీ చేస్తారా? అన్నీ చేస్తాను అన్న. 2 వీలర్ మొత్తం చేసేస్తారు. అవునా? మరి ఎందుకు 200 కావడం ఏంది? అట్లా అయిపోయింది పరిస్థితి. బిజినెస్ ఏం లేదు. దుకాణాలు అడగడం దుకాణాలు అయిపోయినాయి కదా, ఈరోజు దుకాణాలు అయిపోయినాయి. పెద్ద పెద్ద జాగులు ఇగులు పెడతారు రేపు. మన దగ్గర అంత స్తోమత లేదు, పెడతలేము అట్లా. అంటే చాలా షాప్స్ ఏమన్నా ఉన్నాయి నియర్ బై? ఉన్నాయి షాపులు మస్తు ఉన్నాయి, ఇటు అటు ఉన్నాయి. లేకుండా డగ్లాంచుకోవాలి అంతే, కొన్ని ఏం చేస్తాం అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన పైన ఏమనుకుంటారు? చాలా మంది వస్తూ ఉంటారు కదా మీ దగ్గర కస్టమర్స్, ఏమనుకుంటారు? వస్తూ ఉంటారు, మంచిగా అంటారు, చెడు అంటారు, రకరకాలు అంటున్నారు మనుషులు. ఇక పబ్లిక్ ఎట్లుంటారు రకరకాలు అంటుంటారు అట్లా. ఎవరికి వేసాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? నేను బీజేపీకి వేసింది. బీజేపీకి వేసారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతాయి కదా, ఇప్పుడు ఎవరికి అడుగురు? బీజేపీకి వేస్తాను. అవునా? ఎందుకు బీజేపీ ఎందుకన్నా? రావాలి మరి, బీజేపీ ఉండాలి. తెలుసా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? తెలుసు, బీజేపీకి వేస్తాను. ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, తెలుసా వీళ్ళ గురించి ఏమన్నా? నాకు తెలియదు సరే, కానీ మొత్తం అయితే బీజేపీ వేస్తాను. బీజేపీ ఉండాలి. పబ్లిక్ ఏమనుకుంటారు? సెంట్రల్లో ఆయనే ఉండాలనుకుంటారు, లేకపోతే మార్పు రావాలన్న ఆలోచన? సెంటర్లో ఆయనే ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకన్నా అంతగానం ఎందుకు? దేనికైనా హెల్పింగ్ ఉంటుంది మోడీ సాబ్ ఉంటే అట్లా. ఇప్పుడు మన కూడా కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మార్పు రావాలి అనుకున్నాం. మార్పులో భాగంగా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం. సో అక్కడ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాలన్న ఆలోచనకి ఏం రాలేదా? ఏం రాలేదు కదా, అట్లే ఉన్నాయి కదా మొత్తం పరిస్థితులు అంతా. మనకైతే భూమి ఏం లేదు, కానీ భూములలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేదు మనకి, ఇల్లు ఇస్తే ఏమి ఇస్తలేడు, వాళ్ళే ఇల్లు చేసుకుంటున్నారు. సో మీ ఓటు బీజేపీకి? బీజేపీ పక్క 100%. సార్ నమస్తే. నమస్తే. ఎటు పోతున్నారు సార్? సికింద్రాబాద్ పోతున్నా. సికింద్రాబాద్. ఎక్కడ ఉంటారు మీరు ఉండేది? ఉప్పల్. ఉప్పల్ మల్కాజ్గిరి పార్లమెంటే కదా? మల్కాజిపాలెం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు కదా? అవును. అవునా? ఉంటుండా అదే పార్టీలో మారుతాడు అంటుండా? ఏమో తెలియదు, మారుతాడో ఉంటాడో మరి. ఎట్లా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా సార్? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది, ఏమైనా పనులు అవుతున్నాయా? ఏడైతే కావు కదా, మన కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికే ఉంటుంది, దీనికేముంటుంది. సో మీరు కూడా మార్పు కోరుకురా? కేసీఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నారా? కాంగ్రెస్ పోవాల్సిందే, మళ్ళీ ఓడగొడతాం మేము ఎట్లయినా. మళ్ళీ పోవాల్సిందేనా? పక్కా. ఎందుకు సార్? వాళ్ళు వచ్చి 120 రోజులు అయింది కదా. 120 రోజులు ఏం బీకిండు ఆయన? ఏం చేసిండు? చెప్పండి, ఏం చేసిండు? ఏమంటుండ అంటే 10 ఏళ్ళల్లో ఆయన ఆగం చేసిండు కదా. లాగం చేసిండు. ఈయనేం చేసిండు? ఇప్పుడు వచ్చిన కాంచి 6 గ్యారెంటీలు ఏం చేసిండు? కానీ బస్సు చేసిండు, ఇంకేం చేసిండు? ఏం చేయలే. చేసిండా? చేయలే. టైం ఇవ్వాలంటుండు. ఇప్పుడు ఆయన 2000ది 4000 చేస్తానండి, చేసిండా? చేయలే. 2 లక్షలు చేస్తానండి రుణమాఫీ, అది చేసిండా? అది చేయలే. ఏం చేసిండు? కాలి ఒక బస్సు చేసిండు. ఆడవాళ్ళకు 2000 ఇస్తానండి, ఇచ్చిండా? కరెంట్ అన్నాడు. కరెంట్ ఎవరికో ఒకరికి వచ్చింది, 200 యూనిట్లు. ఏది రాలే. అన్ని మాటలు, కోతలు, ఏమన్నంటే బూతులు, అంతే. ఏమొచ్చేదే ఉంది ఆయనది. మళ్ళీ పాత కాడికి పోతే చక్కగా అవుతారు. పాత కాడి కంటే ఎటు పోవాలి మళ్ళీ? మళ్ళీ అదే మన ఇదివరకు ఆయన ఏముంటే ఆ పదవి కాడికి పోతే చక్కగా అవుతాడు. ఆయనకు సీఎం, ఆయనకు ఒకటి. వ్యతిరేకత వచ్చిందా సార్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పైన? వచ్చింది. ఇప్పుడు దూరాది ఇప్పుడు తెలుస్తుంది కదా దీంట్లో. ఇప్పుడు ఆయన మొన్న అన్నాడు కదా, ఇద్దరం రాజీనామా పెట్టి నిలబడదాం పట్టు అని మల్కాజిగిరి కాడ. నిలబడతాడా? నిలబడలేడు. అది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి సార్, 4 రోజులు టైం ఉంది. 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఈ 3లో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మనం అంత ఆలోచన తెలియదు దాని. ఆ 3 ఎవరు వస్తారని. వస్తే ఈయనే రావచ్చు. మన టీఆర్ఎస్లోకి వెళ్ళి పోయిండు వాళ్ళకు, కాంగ్రెస్ బీజేపీలోకి పోయిండుగా, ఆయన రావచ్చు. ఈటల రాజేందరా? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా సార్, అక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే మళ్ళీ నరేంద్ర మోదీ అయితే అదే ఉండాలి, బీజేపీ ఉండాలి. రాకూడదు కాంగ్రెస్, అసలే రావద్దు. కాంగ్రెస్ రాకూడదు. తిరుగుతారా సార్? రాజకీయం చేస్తారా? లైట్గా. అక్కడ సికింద్రాబాద్ ఉన్నప్పుడు పోయేది మాది పద్మారావు. టీఆర్ఎస్ కదా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీజేపీ రావాలని కోరుకుంటారా? బీజేపీ సెంటర్లో బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ రావద్దు. అది మీ పార్టీని ఉంటుందా? మీ పార్టీ ఏమైనా మిగులుతుందా? మిగిలకుండా ఎడిపోతుంది. ఏదో వీళ్ళేదో గాలికి ఏదో అంటే అంత అడవులకి పోతుంది. అది తెచ్చింది ఎవరు? ఎవరు తెచ్చారు? కేసీఆర్ తెచ్చాడా? మరి అది ఏదో అంటారు పోతుంది అని. ఎందుకు పోతుంది? ఏం పోతుంది అది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరనే ఉన్నారు, అధికారం ఉన్నగానే ఒక్కొక్కరు బయటకు వస్తారు కదా.
పోతారు, ఎంతమంది పోతారు, మళ్ళీ రారు పోలే అప్పుడు మళ్ళీ రాలేదు ఇళ్ళకు, మళ్ళీ వస్తారు. ఎందుకంటే అధికారం ఉంటేనే పైసలు వస్తాయి, ఇప్పుడు తిరుగుతుంది కానీ అంతే ఉంటుంది కానీ ఏముండదు. ఓకే, మీరు మాత్రం బీజేపీ ఉండాలని కోరుకుంటారు. బీజేపీ ఉండాలి సెంట్రల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మనదేనా షాప్ ఇది? షాప్ మనదే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదన్న, ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు. ప్రచారం కూడా చేస్తారు. వస్తురా ఈ ఏరియాకి వస్తురా ప్రచారానికి? ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎవరు రాలేదు. ఏమో ఇన్ఛార్జ్ మీటింగ్లు అవన్నీ నడిచినాయని తెలిసింది తప్ప ఇక అంతకుమించి మనకు పెద్దగా మా వ్యాపారస్తులు కాబట్టి ఇక కాముగా ఉంటాం, చూస్తుంటాం తప్ప ఏం లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గమా? ఇది ఎల్బీనగర్ నియోజకవర్గం. ఎల్బీ నగర్ కదా. మొన్న ఇక్కడ సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కదా, వచ్చిపోతుండ సుధీర్ అన్న? ఇక ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం. ఇక వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పనులు ఇక అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇక అవునా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్నా? మనం మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, 120 రోజులు దాటిన అధికారానికి వచ్చి కూడా. ఏమంటారు పబ్లిక్, ఏమంటారు అన్న? ఇప్పుడు 10 ఏళ్ళు ఒకసారి అవకాశం ఇచ్చాము కేసీఆర్కి, నచ్చలే. దాంట్లో ఎన్నో లోతుపాతులు అన్నీ చూసిరు జనాలు, డిసైడ్ అయ్యారు మార్చాలనుకుని మార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఒక 3 నెలలు అయింది, 3-4 నెలలు హార్డ్లీ. ఆయన కూడా టైం ఇవ్వాలి కదా, ఎవరిని మనం విమర్శించే అంత విమర్శించాలి, ఇక టైం కూడా ఇవ్వలేదు ఆయనకు. 10 ఏళ్ళు చూసాం కాబట్టి విమర్శించి ఆయన గద్దె దింపేసినాం. ఇప్పుడు వచ్చి 4 నెలలు అయింది కాబట్టి ఆయన కూడా కొంచెం సమయం ఇస్తే ఆయన ఏం చేయగలుగుతాడో జనాలు వచ్చే 5 సంవత్సరాల్లో మంచిగా చేయడాన్ని ఒక లెక్క మీదకి వస్తారు కాబట్టి ఆయన అప్పుడు చూసుకోవచ్చు. ఎలక్షన్లో అప్పుడు జనాలే చూస్తారు, మనమేం కాదు. కానీ ప్రతిదానికి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తని చెప్పి అన్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడతావురా? ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఒక నియోజకవర్గానికి ఒక నిమ్స్ హాస్పిటల్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, చాలా చెప్పాడు. అట్లా ఇచ్చాడా? మూసినది నీళ్ళు తాగొచ్చు అన్నాడు, ఎన్నో అన్నారండి. చేశారా? ఓన్లీ హామీల వరకే, అవి అయ్యే వరకు చాలా టైం పడుతుంది. 10 ఏళ్ళు అయిపోయింది, అదేం చేయలే. జనాలు చేయలేదని మార్చేశారు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూద్దాం, ఎవరిని మనము అనేది ఏమి ఉండదు కాబట్టి దాని కూడా సమయం ఆయన కూడా ఇస్తే ఆయన ఏం చేస్తాడో జనాలకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మీ షాప్ కాడికి చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అడావిడిగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఏమంటారు? మీరు వచ్చే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా, ఎట్లుంటాయి ఎంపీ ఎలక్షన్స్, ఎవరికి ఓటు అనుకుంటారు కదా, పబ్లిక్ ఏమనుకుంటారు? నేను అడిగేది ఏముండదండి, పబ్లిక్కే అడుగుతుంటున్నాను. ఎట్లా ఏం కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అడుగుతుంటే ఏముంటుందండి, వాళ్ళే చెప్తుంటారు ఈసారి ఓటు వేయండి అంటే. ఎవరికి వేయాలంటే చూసాము, టీఆర్ చూసాము, కాంగ్రెస్ చూసాము. జాతీయ స్థాయిలో నాయకులు ఇదివరకు ఒక పార్టీకి ఎప్పటి నుంచో నిబద్ధతగా పనిచేసిన వాళ్ళు కార్యకర్తలు చాలామంది కాంగ్రెస్ తరఫు నుంచి అయినా సరే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే, అప్పుడు జగన్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండే, అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇంకా కట్టర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉన్నారు. కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేవండి. ఎందుకంటే ధర్మం అనే ఇప్పుడు ఇక మన మాల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మన రాగి లక్ష్మారెడ్డో, పద్మా మహేందర్ రెడ్డో, లేకపోతే ఈటల రాజేందర్ ఎవరు చూస్తలేరు. కొత్తగా ఏమొచ్చిందంటే అంశము, ఇప్పుడున్న జనరేషన్లో ఒక ధర్మం అనేది చూస్తారు. ధర్మం ఎక్కడుంది, ఎవరు పాటిస్తారు, ఎవరు అమలు చేయగలుగుతారు, ఇచ్చిన మాట నిలవేర్చుకుంటా అనే హామీ ఎవరు ఇస్తారు అనేది బాగా జనాలు చూస్తారు. ఇప్పుడు మనకంటూ ఒక హిందూ దేశంగా ఒకటి, ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్ 57 ఉన్నాయి. హిందూ కంట్రీలు 2 ఒక నేపాల్, ఇండియా. వీళ్ళు కూడా చాలా మైనారిటీస్ కూడా మనం ఇది ముస్లిం రాజ్యంగా మార్చాలని ఏదో అంటున్నారు. బట్ మనకు కూడా అప్పుడప్పుడు వింటున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ధర్మం ఏ చిన్న కర్ణాటక చూసాము, అది అక్కడ ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి అవి అంటారు. బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. సెంట్రల్ అనేది ఇప్పుడు చాలా గొప్ప విషయం. మన రామ మందిరం నిర్మించడం మా తాతల నుంచి మేము చూసినప్పుడు కూడా అది అయోధ్య అనేవాళ్ళు తప్ప, ఇప్పుడు అద్వానీ రథయాత్ర చేశారు 1992లో అనుకుంటా నాకు తెలిసి. అప్పట్లో వచ్చిన వేవ్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఆ 30 ఏళ్ళ తర్వాత కూడా నాకు తెలిసి 30 అది 500 సంవత్సరాల నుంచి అంటున్నారు అయోధ్య రామునికి గుడి లేదని. మోడీ వచ్చారు, చేశారు. జనాలకు అదొక ధర్మం. మరి మన హిందూ సాంప్రదాయ ఒక ధర్మం ఉంది, ధర్మానికి ఒకసారి ఓటేద్దామని జనాలు అనుకుంటుంటే. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీకి సెంట్రల్లో. మరి కేసీఆర్ 2 సార్లు అవకాశం ఇచ్చారు, విరక్తి వచ్చింది, దించేశారు. కానీ ఇక్కడ అవినీతి చాలా ఉంది. కవిత లోపలికి పోయింది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మీద అవినీతి, కాళేశ్వరం అట్లా పోవడం,
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా బోఫోర్స్ అవన్నీ కేసులు చాలా ఉన్నాయి, బొగ్గు స్కామ్ 2G స్కామ్ అని. కానీ ఈ 10 ఏళ్ళల్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు చూడండి, 10 ఏళ్ళ కాలంలో మన స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూడండి, ఏదో ఒక అవినీతి కనిపిస్తుంది. అది మోడీలో మీరు ఉన్నాయండి, మీకు వినిపించిందా, కనిపించిందా, ఒక ఆరోపణ వచ్చిందా? రాలే కదా. అంటే మంచి అంతే, మనము మంచి ఉంటే ఎవరైనా పోతారు, చెడు అంటే వద్దని. ఇప్పుడు కేసీఆర్ను పక్క పెట్టడం మనకు నచ్చలేదు జనాలకు. ఇప్పుడు మోడీ కూడా అట్లా ఏం లేదు కదా ఇంతవరకు. ట్రాక్ రికార్డు ఇంతవరకు వెళ్ళి ఒక హైవేలైనా ఇట్లాంటి ఉద్యోగాలైనా జీడిపి పెంచడమైనా, తర్వాత పేదవాళ్ళకు సబ్సిడీ రేషన్ బియ్యం వేయడమైనా, చాలా అన్ని విషయాల్లో మన చంద్రయాన్ సక్సెస్ అవ్వడం, శాస్త్రవేత్తలకు, తర్వాత ఇన్నోవేటివ్ ఇవి స్టార్టప్స్ పెట్టడం, ఆత్మనిర్భర్ భారత్, ఇవి చాలా ఉన్నాయండి. చాలా ఇప్పుడు ముద్రా లోన్స్ అనేవో ఉన్నాయి. నేను తర్వాత ఏవో కొన్ని మేకలకు సంబంధించింది ₹1,00,00,000 సబ్సిడీస్, ఒక 50 లక్షల 50% చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులలో ఎవరు బెటర్ అనిపిస్తారు? మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అనిపిస్తుంది? నేను నాయకుని అంటూ ఏం చెప్పలేనండి. ధర్మంకు ఓటేయాలనుకుంటున్నా, ఇంకా అంతకుమించి ఏం లేదు. అంతే.